హాయ్ ఫ్రెండ్స్, మనకి పోకో నుంచి మరొక బెస్ట్ బడ్జెట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. దీని పేరే పోకో C71. మనకి అఫీషియల్గా 4th ఏప్రిల్న 12 PM అయితే లాంచ్ అవుతుంది అనమాట. మెయిన్ మనకి ఈ మొబైల్ హైలైట్ ఏమంటే బడ్జెట్ అని చెప్పొచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఎంత బడ్జెట్కి వస్తుందో కామెంట్ చేయండి. ఇది మనకి అండర్ 7,000 లోపల రాబోతుంది అనమాట. చాలా ఇంప్రెసివ్ బడ్జెట్ ఇది మనకి. ఈ బడ్జెట్లో కూడా మనకి బెస్ట్ ఫీచర్స్ పెట్టారు అనమాట ఈ మొబైల్లో. అవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాము. అలాగే మెయిన్ హైలైట్స్ కూడా ఈ మొబైల్లో ఫైనల్గా చెప్తాను అనమాట. లాస్ట్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయదండి గైస్. అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. ఫస్ట్ మనం ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ కోడ్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్క్ ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది అనమాట. ఇది మనకి స్టీరియో స్పీకర్స్ రాదు, ఎక్స్పెక్ట్ చేశారు కదా, రాదు. లౌడ్ స్పీకర్స్ వస్తుంది అనమాట. ఇందులో మనకి 3.5 అడ్వాన్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది అనమాట. ఇది మనకి IP52 వాటర్ టింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఫుల్లీ వాటర్ టెస్ట్ కాదు, చిన్న చిన్న డ్రాప్స్ కి సర్వే అవ్వాలని చెప్పొచ్చు. అలా వెయిట్ విషయానికి వచ్చినట్టు ఇది మనకి 193 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంది అనమాట. కొంచెం లైట్ వెయిట్ అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. డిజైన్ విషయానికి వచ్చినట్టు డిజైన్ లో కొంచెం చేంజ్ చేశారు అనమాట. రీసెంట్ మనం పోకో X7 Pro లో చూసాం కదా, సేమ్ డిజైన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. డిజైన్ లో కొంచెం ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టు 6.88 ఇంచెస్ IPS LCD డిస్ప్లే రాబోతుంది. ఇది మనకి 120 Hz అయితే రిఫ్రెష్ ఉంటుంది అనమాట. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్ ఫోన్ లో. అలాగే ఇందులో మనకి 1500 nits అయితే HBM బ్రైట్నెస్ ఉంది అనమాట. కొంచెం హైయెస్ట్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. ఇండోర్ గా అవుట్డోర్ లో కానీ మనకి బ్రైట్నెస్ తో కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే ఇది మనకి ఎల్బమ్ సపోర్ట్ ఉంది అనమాట. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అని కూడా మనం HD క్వాలిటీ చూసుకోవచ్చు. HDR అయితే సపోర్ట్ చేయదు, ఓన్లీ HD వరకు మనం చూడొచ్చు అనమాట, ఎంజాయ్ చేసుకోవచ్చు. పోకో డిస్ప్లేస్ కొంచెం ఇంప్రెసివ్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు యూనిసాక్ J7250 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి 12 nanometer బిల్డ్ ప్రాసెసర్ అనమాట. కొంచెం బెటర్ ప్రాసెసర్ అయితే మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకి 3 lakh ప్లస్ అయితే 22 స్కోర్ చేసింది అనమాట. చాలా బెటర్ స్కోర్ అని చెప్పొచ్చు. అంటే ఈ బడ్జెట్ రేంజ్కి వచ్చినట్లయితే ఇది మనకి LPDDR4X ఉంటుంది. అలాగే eMMC 5.1 స్టోరేజ్ రాబోతుంది. ఇంకా ప్రాసెసర్ మనకి బెటర్ అంటే నార్మల్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట. అంటే నార్మల్ యూజింగ్ బాగుంటుంది. అలాగే ఇది మనకి Android 15 రాబోతుంది అనమాట. ఇక్కడ 2+4 years అయితే OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది మనకి హైపర్ OS తో రాబోతుంది అనమాట. ఇంకా హైపర్ OS తెలిసిందే కదా మనకి. హైపర్ OS లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇందులో ఉంటాయని చెప్పొచ్చు. ఇంకా ఏ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది బడ్జెట్ కదా, దాని తగిన ఏ ఫీచర్స్ ఉంటాయి అనమాట. అంటే ఎరేజర్ కావచ్చు, ఫోటో ఎన్హాన్స్మెంట్, ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇంకా మన కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది అనమాట. ఒక ఫ్లాష్ ఉంది మనకి. ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 32 MP ఇచ్చారు. ఇందులో మనకి యాక్సిలరేటర్ లెన్స్ అయితే యూజ్ చేస్తారు అనమాట. ఈ లెన్స్ మనకి ఫోటోని కొంచెం బెటర్ గా ఫోకస్ చేసడానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఫోటోస్ అనేవి స్టేబుల్ గా తీయగలదు అనమాట రియల్ కెమెరా అనేది. అలాగే మనం బ్రేక్ కెమెరా చేసుకొని 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి HDR కూడా సపోర్ట్ ఉంది. ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. అలాగే మన ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టు ఇక్కడ మనకి 8 MP ఇచ్చారు అనమాట. 8 MP అంటే పర్లేదు, డీసెంట్ ఫోటోస్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నార్మల్ ఫోటోస్ వరకు బాగా తీయొచ్చు. అలాగే మన ఫ్రంట్ కెమెరా చేసుకుని 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మన బ్యాటరీ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి 5200 mAh బ్యాటరీ పెట్టారు. యాక్చువల్గా బడ్జెట్ మొబైల్లో ఫోకస్ చేయాల్సింది బ్యాటరీ అనమాట. బట్ మనకి ఇక్కడ బ్యాటరీ కొంచెం డిస్పాయింట్ చేసింది. మనకి 3 years వరకు అయితే ఈ బ్యాటరీని అయితే యూజ్ చేసుకోవచ్చు అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. 3 years వరకు అంటున్నారు కానీ, బట్ 3 years వస్తుంది రాదు అనేది డిపెండ్, మీరు యూజ్ చేసేదాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 3 years రాదు, బట్ వీళ్ళు మెన్షన్ అయితే చేశారు అనమాట. అలాగే మనకి ఇక్కడ 15 watts అయితే ఫార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. 15 watts అంటే మనకి అప్రాక్సిమేట్ గా 2 hours అయితే పట్టొచ్చు ఫుల్ ఛార్జ్ దానికి. ఇంకా ఫైనల్ గా స్పెక్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే పర్లేదు అనమాట. బడ్జెట్ కదా, దాంతోనే స్పెక్స్ అయితే ఇందులో ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఎవరికెవరు సూట్ అవుతుంది అంటే ఎవరైతే మీడియం చూస్తున్నారో వాళ్ళకి, అలాగే లాంగ్ లైఫ్ యూజింగ్ కి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మొబైల్ అయితే సూట్ అవుతుంది. ఇది గైస్ ఇవాల్టి వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.